కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఎగరవేశారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి త్యాగాలు చేసిన అమరవీరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానని ఆయన తెలియజేశారు. అది గునుగువనము ప్రత్యేక సంస్కృతులే మన సొంతము త్యాగాల మునుము మన చరిత ఘనము తలరాత ఎదురీదే సంకల్పము ఐక్యతే మన బలం అందుకే అందరం అందుకున్నాము ఈ భూమి స్వాతంత్ర్యమే టోలు బాజే టోలు బాజే టోలు బాజే అరరే తీను వారు మోగుతుంటే మూగి ఆడాలి. సుపరిపాలన అందించడానికి ప్రజల ముందుకి పాలన తీసుకువెళ్ళడానికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి కామారెడ్డిని కొత్త జిల్లాగా బాన్స్వాడ మరియు ఎల్లారెడ్డి కేంద్రాలను రెవెన్యూ డివిజన్లుగా మరియు రాజంపేట జీడిపేట రామారెడ్డి నసూరాబాద్ మరియు పెద్ద కొడకలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేసి పాలనను ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అద్దూరు శివార్లోని 527 సర్వే నంబర్లో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనంలో, పోలీస్ కార్యాలయ భవనంలో మరియు అధికారుల నివాస భవనంల నిర్మాణంలో చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరిగినది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు అనేక సార్లు ప్రకటించారు. ఆ మాటలు నేడు నిజమయ్యాయి. ఇటీవల కారు వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82% ఆదాయ వృద్ధి రేటుతో అగ్రగామిగా నిలిచింది. గడిచిన 3 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల సత్ఫలితం ఇది. తెలంగాణలో సమకూరే సంపద ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంలో మరెక్కడ లేని విధంగా రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. 38 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, విద్యార్థులకు సన్న బియ్యం, కొత్తగా 510 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి లాంటి కార్యక్రమాలు ఎన్నో అత్యంత మానవత్వంతో అమలు చేస్తున్నాం. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి జీతాలు భారీగా పెంచుకున్నాం. కనీస వేతన చట్టం ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మనది. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు ఉపయోగపడే మరో 2 మానవీయమైన కార్యక్రమాలు అమలు కాబోతా ఉన్నాయి. ఇల్లుండి నుండి ఒంటరి మహిళలందరికీ ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతి లభిస్తుంది. మాత శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ను పేద మహిళలకు అందించే పథకం రేపటి నుండి అమలులోకి వస్తుంది. గర్భిణీ స్త్రీలకు 4 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు అందుతాయి. వారు కనుక ఆడపిల్లకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో 1000 రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రసవానంతరం తల్లి పిల్ల క్షేమంగా ఉండాలనే తలంపుతో వారిరువురి సంరక్షణకు ఉపయోగపడే 15 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్ ను ప్రభుత్వం అందజేస్తా ఉన్నది. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తున్నది.